అందరూ చెప్ప స్తుతి కొరకే నన్ను చేశాను ప్రభు. ఏ స్తుతి కొరకే? నన్ను చేశాను ప్రభు. నే స్తుతించి స్తుతించి సంతోషించును. నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. ఆమేనండి. నిజంగా నేను స్తుతి కొరకే పుట్టాను అన్న వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం కలిసి కీర్తన పాడదాం రెండోసారి ప్రభువుని కనుక. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు, యేసు ప్రభు. నే స్తుతించి స్తుతించి సంతోషించును. నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. అందం. నే స్తుతించి స్తుతించి సంతోషింతును. నే స్తుతి కొరకే పుట్టి ఉన్నా. అందరూ చెప్తే బాగుంటుంది. నే స్తుతించి స్తుతించి సంతోషింతును. ఇప్పుడు చాలా మంది బాధతో వచ్చారు నాకు తెలుసు, చాలా మంది భయంతో వచ్చారు నాకు తెలుసు. అయినా కానీ నే స్తుతించి స్తుతించి, రేపొద్దున ఈఎంఐ కట్టాలి, కొంచెం టెన్షన్ ఉంది, కానీ నే స్తుతించి స్తుతించి సంతోషం. రేపొద్దున అప్పులలో వస్తారు, కొంచెం టెన్షన్గా ఉంది, అయినా నే స్తుతించి స్తుతించి సంతోషించును. నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభువు, యేసు ప్రభువు. అందరూ స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభువు. అందరూ చెప్పాలి. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభువు. నే స్తుతించి స్తుతించి సంతోషింతును. నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. నే స్తుతించి స్తుతించి సంతోషింతును. ఆడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడదాం. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు, స్తుతి కొరకే నన్ను చేసెను. నే స్తుతించి స్తుతించి సంతోషింతును. నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. నే స్తుతించి స్తుతించి సంతోషింతును. నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసు. హల్లెలూయా హల్లెలూయా. వందనాలు వందనాలు యేసయ్యా. చప్పట్లు. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైనం వలె కరుగును. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైనం వలె కరుగును. ఆగిపోయాడు.
మనమిక స్తుతించేదం, చెరసాల గదిపేదం. మనమిక స్తుతించేదం, చెరసాల అందరం మనమిక స్తుతించేదం, చెరసాల గదిపేదం. మనమిక స్తుతించేదం, చెరసాల గదిపేదం. పొదలాగా మండిపోయేదం, మన బలమంతా ప్రభువుకిచ్చేదం. పొదలాగా మండిపోయేదం, మన బలమంతా ప్రభువుకిచ్చేదం. పొదలాగా మండిపోయేదం, స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభువు. నే స్తుతించి స్తుతించి సంతోషింతును, నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. నే స్తుతించి స్తుతించి సంతోషింతును. పాడదాం హల్లెలూయా అంటూ. రెండు చేతులు పైకెత్తి గట్టిగా బిగ్గరగా మంచిగా యేసయ్యకి ఒక స్తోత్రం. అందరు నాతో మాట చెప్తారు, స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైనం వలె కరుగును. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైనం వలె కరుగును. మనమిక స్తుతించేదం, చెరసాల కదిపెదం. పొదలాగా మండిపోయేదం, మన బలమంతా ప్రభువుకిచ్చేదం. పొదలాగా మండిపోయేదం, మన బలమంతా ప్రభువుకిచ్చేదం. హల్లెలూయా వందనాలు యేసయ్యా. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు. నే స్తుతించి స్తుతించి సంతోషింతును, నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. నే స్తుతించి స్తుతించి సంతోషింతును. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒకసారి అలాగే పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి మన బలమంతా యేసయ్యకి ఇచ్చేద్దాం. మంచి మంచి చెప్పట్లా, పక్కన షేక్ హ్యాండ్ చెప్పండి, మన బలమంతా యేసయ్యకి ఇచ్చేద్దాం. హల్లెలూయా. ప్రశాంతంగా ఈ రూమ్ లో ఎవరు లేరు, నేను యేసయ్యే, మీరు యేసయ్యే, ఇంకెవరు లేరు. మనందరం కలిపి ప్రభువుని ఆరాధించాలి. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు, యేసు ప్రభు అనండి. యేసు ప్రభు, యేసు యేసు మాట స్పష్టంగా యేసు. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు. అది నే స్తుతించి స్తుతించి సంతోషింతును, నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. నే స్తుతించి స్తుతించి సంతోషింతును, నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధిద్దాం అందరూ. హల్లెలూయా మనసారా. హల్లెలూయా. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైనం వలె కరుగును. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైనం వలె కరుగును. మనమిక స్తుతించేదం, చెరసాల కదిపెదం. మనమిక స్తుతించేదం, పొదలాగా మండిపోయేదం. మన బలమంతా ప్రభువుకిచ్చేదం. మనసారా అందరూ. మన బలమంతా. హల్లెలూయా. అందరూ అందరూ ప్రతి నాలుగు ఒప్పుకోవాలి. హల్లెలూయా. అందరూ ప్రభు
ప్రభుని ఆరాధిద్దామండి. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచి, అందరూ కళ్ళు మూసుకుని ఆరాధిద్దాం. నీ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే. నీ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అందరం సార్. హల్లెలూయా. ఓ రబల శతలాలా బాబా, అరమామ సందలాలా బాబా, అన్య భాషలతో మాట్లాడుతూ యేసయ్యా. ఓ హల్లెలూయా. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైనవలే కరుగును. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైనవలే కరుగును. మనమిక స్తుతించెదం, చెరసాల కదిపెదం. మనమిక స్తుతించెదం, పొదలాగా మండిపోయేదం. మన ఫలమంతా ప్రభుకిచ్చేదా, పొగలాగా మండిపోయేదం. మన ఫలమంతా ప్రభు. అందరూ స్తుతిస్తూ హల్లెలూయా. ఓ ప్రభువా ప్రభువా నింపు నాయన. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిస్తూ. నా జన్మభూమి వికటించగా మారిపోయనే మరుభూమిగా. నా జన్మభూమి వికసించగా మారిపోయనే మరుభూమిగా. అది భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా. అవి భూకంపాలే, పెను తుఫానులే అయినా. ఈ కృపయే శాసించునా. అవి చాలా తుఫాన్లు అణిగిపోతున్నాయి కుటుంబాల్లో. నీ కృపయే శాసి. ఏ పరిస్థితితో వచ్చినా ప్రతి తుఫాను అణిగిపోతుంది, ప్రతి తుఫాను అణిగిపోతుంది. హల్లెలూయా. విశ్వాసంతో ఆరాధిద్దాం. అప్పులనే తుఫాన్లు అణిగిపోతున్నాయి. అమ్మా వివాహం కావట్లేదన్న పరిస్థితులు అణిగిపోతున్నాయి. బిడ్డలు పుట్టట్లేదన్న రిపోర్ట్లు అణిగిపోతున్నాయి. ఓ ఈ రాత్రి ఒక కృపను పొందుకుని వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. అందరూ విశ్వాసంతో. ఉద్యోగం రావట్లేదు, ఆ తుఫాను అణిగిపోతుంది. కుటుంబంలో సమాధానం లేదు, అణిగిపోతాయి. హల్లెలూయా. విశ్వాసంతో ప్రభుని ఆరాధించాలి. స్వేచ్ఛగా ప్రభుని స్తుతిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువా ఈ రాత్రి ఆ తుఫాన్లని అణిగిపోవాలయ్యా, ఆ తుఫాన్లని అణిగిపోవాలయ్యా, ఆ తుఫాన్లని అణిగిపోవాలయ్యా. నిన్ను స్తుతించడానికి వచ్చాం, నిన్ను గణపరచడానికి వచ్చాం. ఏ పరిస్థితి అయినా సంతోషిస్తూ ఆరాధిస్తుండగా, సంతోషిస్తూ కృతజ్ఞతగా, సంతోషిస్తూ ఆనందిస్తుండగా అమ్మ కృపనివ్వబోతున్నాడు. స్వరం. ఎస్. అనేక మందిని దేవాది దేవుడు దర్శిస్తున్నాడు. చాలా మందికి పరలోక దర్శనాలు. చాలా మంది దేవుని స్వరం వినబడుతుంది. ఇప్పుడే చాలా మంది ఆరాధించుచుండగానే మూయబడిన గర్భాలు తెరవబడుతున్నాయి. ఆరాధించుచుండగానే కృప రబాల షాట రోకోమా సందాలాబా. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ గదిలో యేసయ్య ఉన్నాడు, మీ ప్రక్కన యేసయ్య ఉన్నాడు, మిమ్మల్ని యేసయ్య చూస్తున్నాడు, మీ సమస్యలు యేసయ్య చూస్తున్నాడు. ఆయన కౌగిలి మిమ్మల్ని దాయబోతుంది. భయంతో ఉన్నారు, ధైర్యంతో వెళ్ళబోతున్నారు. అనేక మందిని తాకుతున్నాడు ఆయన మేఘం తాకుతుంది. చాలా మంది దేవుణ్ణి చూస్తున్నారు. ఈ రాత్రి యేసయ్య స్వరం వినబడుతుంది. ఓ రిబాలా షటాట రోకోబా సత. అంత్య దినాలలో ప్రజలందరి మీద ఆత్మతో నింపబడదా. దేవదూతల భాషలతో మాట్లాడదా.
ఎస్ ఎస్, అదిగో అదిగో అదిగో, మీ కన్నిటిని ఆయన చూస్తున్నాడు. ఓ అనేక నాలుకలు సడలుతున్నాయి. వాక్శక్తిని అనుగ్రహించిన కాదు, వాక్శక్తిని అనుగ్రహించిన కాదు. ఓ రిబా చాలా బాబా షట రకట యమసకథోల బాబా. ఓ రిబా ఎస్ ఎస్ ఎస్, ఆగదు, ఆత్మను ఆర్పొద్దు, ఆత్మను ఆర్పొద్దు. ఓ స్వేచ్ఛగా స్వేచ్ఛగా పరిశుద్ధాత్మను మీరు స్వేచ్ఛగా కదలాడండి, స్వేచ్ఛగా కదలాడండి. చాలా మంది ప్రవచిస్తున్నారు, దర్శనాలు చూస్తున్నారు, కలలు కంటున్నారు. అది ఆకాశంలో మహత్కార్యాలు, సూచక క్రియలు. రకబల సందల ధరవ ధరవ ధరవ. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మాట్లాడాలి, మౌనంగా ఉండొద్దు. స్వరమెత్తాలి, మౌనంగా ఉండొద్దు. స్వరమెత్తి ఏదో ఒకటి మాట్లాడండి. యేసయ్యా అని కేకవేద్దాం. ఆగొద్దు 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 ఆగొద్దు. స్వరమెత్తి యేసయ్యా యేసయ్యా. ఎవరు మౌనంగా ఉండదు, మౌనంగా ఉండదు. రబాల షచలబ. యేసయ్య ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. ఇదిగో మీ చుట్టూ తిరుగుతున్నాడు. ప్రతి కుర్చీలో ఉన్నాడు ఆయన, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు ఆయన. మీ స్వరం వినబడుతుంది ఆయనకి. యేసయ్య మా సమస్య చూడయ్యా, అణిగిపోతున్నాయి. రేపు ఈ సభలు ముగిసే సమయానికి చాలా అప్లికేషన్ కి పరలోకం ఆమె చెప్పబోతాను. యేసయ్యా యువర్ హోలీ. స్వరమెత్తాలి, స్వరమెత్తాలి, ఆగొద్దు. ఎవరు ఆగొద్దు 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 ఆగొద్దు. స్వరమెత్తాలి, స్వరమెత్తాలి. ఇంకా గట్టిగా. అమ్మ మీ స్వరాన్ని ప్రభు వింటున్నాడు. ఇంకా బిగ్గరగా చెప్దాం, ఇంకా బిగ్గరగా. ఆగొద్దు ఆగొద్దు, ఎవరు ఆగొద్దు. అందరూ స్వరమెత్తి ఎంత బిగ్గరగా ప్రభుతో మాట్లాడగలిగితే యేసయ్యా అని కేకవేయండి. ప్రభు మా సమస్య చూడయ్యా. ఆ భయంతో వచ్చింది నేనే, అప్పులతో వచ్చింది నేనే, ఆ వణికిపోతుంది నేనే. ఆయన దాయబోతున్నాడు మిమ్మల్ని. ఇర్మియాని తన సేవకుని దాచిన దేవుడు ఓ మనల్ని రాత్రి తన కౌగిలిలో దాయబోతున్నాడు. స్వరమెత్తుతుండగానే యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పలకాలి 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 పలక. ఆగొద్దు.